హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి మారాడా? వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మారిపోయాడా? అదేదో డైలాగ్ ఉంటది కదా! మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారన్నట్టు. ఆయన నిన్నైతే ఆహ్, తప్పులేదు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే. నిన్నైతే గణేష్ పూజ అయితే చేశారండి. ఏదైతే వినాయక చవితి నిన్న పూజ ఇదిలో పాల్గొన్నాడు. సరే దానికి టీడీపీ వాళ్ళైతే ట్రోలింగ్ చేస్తున్నారు అయన్నీ పక్కన పెట్టేస్తే, వాళ్ళేమని ట్రోలింగ్ చేస్తున్నారు? వదినమ్మ భారతి రాలేదని అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. పక్కన వదినమ్మ రాకపోవడం ఏంటి? ఆమె ఎందుకు రాలేదు? నువ్వెందుకొచ్చావు? రాజకీయ కోసం వచ్చావా? హిందువుల ఓట్ల కోసం వచ్చావా? అనేది మాట్లాడుతున్నారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే అసలకి ఆయన వచ్చారు, పూజ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఆయన వచ్చారు. నేను మొన్న కూడా మాట్లాడాను. చాలామంది హర్ట్ అయ్యారు. ఆహ్, ఆగస్టు 15 రోజున జెండా ఎందుకు ఎగరేయలేదు అసలు నాకు అర్థం కాట్లా. ఒక పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే అంత ఆవేదన చెందాలా? లేకుంటే అసలు ఒక రాజకీయ నాయకుడు అంత ఆవేదన అసలు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలండి నాకు తెలిసి. అసలకి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. చెప్పాం కదా ఎన్నో సార్లు. 10 సంవత్సరాలు అధికారం లేదు. ఒక ఎమ్మెల్యే సీట్ లేదు. ఓడిపోయాడు. నిలబడ్డాడు. పొత్తులు పెట్టుకున్నాడు. గెలిచాడు. నిలబడ్డాడు. నువ్వు ఒక జెడ్పీటీసీ పులివెందులు ఓడిపోయినందుకు ఆ! ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జెండా ఎగరేయకుండా ఇంట్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పని చెప్పాను. ఎవరు ఆ పీఆర్ టీమ్ ఎవరు తెచ్చారు? సరిగ్గా చేసుకోమని చెప్పాను. సరే ఏదేమైనప్పటికైతే నిన్నైతే వినాయక చవితికైతే ఆయన ఆహ్, ఉండవల్లి ఎక్కడది అమరావతి దగ్గరైతే ఆయన వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయనైతే దాని మీద ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఎనక వైఎస్ఆర్‌సీపీ పోస్ట్ పెట్టుకున్నారు. దానికి ఒక మండపం లేదు, ఏం లేదు ఇయన్నీ మాట్లాడుతున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొని చేసుకోవాలి. ఎవ్వరికీ అసలకి ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చేసుకోవాలి. అలానే భారతి గారు గూడా తన వైఫ్ భారతి గారు గూడా వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దంపతులు పూజ చేస్తారు. యాక్చువల్‌గా ఒక్కడు ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదంటే అనుకోవచ్చు. పెళ్లయింది గదా! భార్యాభర్తలు ఎప్పుడైనా సరే గణపతికి పూజ చేస్తారు. నువ్వు జస్ట్ మొక్కుబడిగా వచ్చి నేను హిందువులకు వ్యతిరేకం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్టుంది తప్ప, ఆడ జస్ట్ మనస్ఫూర్తిగా వచ్చి పూజ చేసినట్టు లేదు. లేదా జస్టు అందరికి శుభాకాంక్షలని జెప్పేసి ఎక్స్ వేదిక పెట్టేసి వదిలేసినా సరిపోద్ది. నువ్వొచ్చి పూజ చేసి మళ్ళీ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు 40% ఓట్లున్నాయి. దాంట్లో హిందువులు ఉన్నారు గదా! మెజారిటీ హిందువులే ఉంటారు. కాబట్టి దాని గురించి పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాపోతే నిన్న జేసిన పని జూసుకుంటే చాలా ఇప్పుడు ఇయన్నీ మనం అర్థం చేసుకుంటా ఉంటే హిందువుల మనోభావాలు గావచ్చు, లేకుంటే మిగతా న్యూట్రల్‌గా ఉండే వాళ్ళకి కనిపించేదేందంటే, నువ్వు మరి భార్యతో వచ్చి చేయొచ్చు గదా! మరి ఎందుకు నువ్వు క్రిస్టియన్‌వే ఆల్రెడీ తెలుసు అందరికి. మీ భార్య క్రిస్టియనే అందరికి తెలుసు. అలాంటప్పుడు అసలు ఈ పూజ చేయడం ఎందుకు మొక్కుబడిగా? కాబట్టి ఇది అర్థం గాకుండా కొంచెం మళ్ళీ ట్రోలింగ్‌కి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. ఆహ్, అదే వాళ్ళ పీఆర్ టీమ్ అసలు ఏం చేస్తుందో రకరకాలుగా జిమ్మికులు ఏదేదో చేస్తా ఉన్నారు అర్థం పర్థం లేకుండా. మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇదైతే విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుందండి. ఖచ్చితంగా ఇది మనకి స్వాగతిద్దాం. ఎందుకంటే ఆయన వచ్చి పూజ చేశాడు. రేపు రేపు కనీసం దసరా నవరాత్రులు రాబోతున్నాయి. ఆ టైం కన్నా దసరా రోజన్నా భార్యాభర్తలతోటి పూజ చేసుకుంటే బాగుంటుంది. అది అలాంటిది ఒకటేమన్నా వీడియో బయటికి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన నిన్న చేసే పూజ గూడా ఎందుకంటే ఎప్పుడు నాకు తెలిసి ఆయన పూజలు చేసిన అలవాటు లేదనుకుంటాను. ఆయనకి ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ పూలేయడం గాని అయన్నీ అంటే అది రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది పూజలు ఎలా చేయాలనేది. కాబట్టి ఆయనకి అలవాటు లేదనుకుంటాను. అంటే చిన్నప్పుడు కూడా చేసినట్టు అట్లా నాకు తెలిసి లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో వాళ్ళ తాతగారే కన్వర్ట్ అయిపోయారు గదా! అప్పటినుంచే వాళ్ళు ఇంకా ఈ పూజలు గీజలు మానేసినట్టున్నారు ఇంట్లో. అందుకని ఈ పూజల వ్యవహారాలు ఇయన్నీ జనముడికి పెద్దగా ఐడియా లేదనుకుంటా అర్థమవుతుంది క్లియర్‌గా ఆ వీడియో చూస్తే. సరే ఏదేమైనప్పటికైతే దీని మీద ఎక్కువ ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాపోతే ఒక్కటే మిస్టేకు భారతి గారు తన వైఫ్ భారతి గారు వచ్చుంటే బాగుండేది. ఇంకా ఆహ్, ఈ ట్రోలింగ్‌కి అవకాశం లేకుండా ఉండేది. కొంచెం ఆ జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఇప్పటికైనా ఒక రాజకీయ నాయకుల్లాగా అన్ని పండగలకి శుభాకాంక్షలు చెప్పడం కావచ్చు. ఆగస్టు 15, జనవరి 26 గాంధీ జయంతి ఇలాంటన్నిటిని మనకి రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి తప్పదు. ఒక రాజకీయ నాయకుడు ఉండాలంటే ఖచ్చితంగా ఇయన్నీ చేస్తూ ఉండాలి. అది నేర్చుకుంటే మనం నిలబడగలుగుతాం. లేదా నేను మూర్ఖంగా ఉంటాను ఇలా అనుంటే ఎట్టయితే 11 సీట్లు కొన్నావో అలానే ఉండిపోతారు. రేపొద్దున ఆ 11 సీట్లు కూడా పోతాయేమో! అలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మారుతున్నట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇదేనేమో! అందరికి దగ్గర కావడం, ప్రజల దగ్గర రావడం మంచి విషయమే. చూద్దాం మరి. దీనిపైనైతే టీడీపీ వాళ్ళు గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆహ్, జగన్మోహన్ రెడ్డి అయితే నేను హిందూ వ్యతిరేకిని కాదనైతే ఒక నిరూపణ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపిస్తే నాకైతే అదే అనిపించింది. మరి మీకెలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నన్నేదైతే వినాయక చవితి ఆయన పూజ చేయడం చూసిన తర్వాత నాకనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.